వెల్కమ్ టు ఐడ్రీమ్ లీగల్ టాక్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వర్ పుజారి గారు. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఇప్పుడు 1 year లోపే గొడవలు వచ్చేస్తున్న పరిస్థితి పెళ్ళైనాక. సో ఇంతకు ముందేమో 1 year వరకు కూడా డివోర్స్కి అప్లై చేసుకోవడానికి లేదు అని అనేవాళ్ళు. మరి ఇప్పుడు చట్టంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? 1 year లోపే ఒకవేళ డివోర్స్ కావాలంటే అప్లై చేసుకోవచ్చా? చట్టంలో ఏ విధమైన మార్పులు ఏం రాలా, కాకపోతే జనాలలో మార్పు వచ్చింది అంతే. డైవర్స్ అప్లై చేయాలంటే జనరల్ రూల్ ఏంది అంటే, అకార్డింగ్ టు ద లా ఏంటంటే, పెళ్ళైన 1 year లోపు డైవర్స్ అప్లై చేయొద్దు అనేది జనరల్ రూల్ అది. ఓకే, లాలో ఒక ఉన్న బ్యూటీ ఏంటంటే, లాకు ఒక రూల్ ఉంటుంది, దానికి కింద ఎగ్జామ్షన్ ఉంటుంది. ఓకే, సో రూల్ చదివేటోళ్ళేమో అడ్వకేట్స్ అవుతారు, రూల్తో పాటు ఎగ్జామ్షన్ చదివేటోళ్ళేమో టాప్ మోస్ట్ అడ్వకేట్స్ అవుతారు. అంటే అది నేను కాదు, జనరల్ అడ్వకేట్ల గురించి చెప్తున్నాను. రూల్ అందరూ చదువుతారు, కానీ దాని ఎగ్జామ్షన్ చదివిన వాళ్ళు టాప్ మోస్ట్ అడ్వకేట్స్ అవుతారు. అట్లనే జనరల్ రూల్ ఏముంటుంది అంటే పెళ్ళైన తర్వాత 1 year వరకు డైవర్స్ అప్లై చేయడానికి లేదు. కానీ మళ్ళీ కండిషన్ ఏముంటుంది, పెళ్ళైన ఎనీ టైం అప్లై, పెళ్ళైన తెల్లరు కూడా డైవర్స్ అప్లై చేయొచ్చు. ఇది కండిషన్. మరి అందరు కన్ఫ్యూజ్ కావచ్చు, అదేం సార్ మీరు ఎంత ఏంది అప్పుడే పెళ్ళైన 1 year సేపు డైవర్స్ అప్లై చేయడానికి లేదంటారు, మళ్ళీ పెళ్ళైన తెల్లదే డైవర్స్ అప్లై చేయొచ్చు అంటారు. వాటిది సార్ అసలు ఏం చెప్తారు మీరు కూడా అడగచ్చు అందరు. జనరల్ రాసిన రూల్ ఏంటంటే జనరల్గా పెళ్ళైన తర్వాత ఒక ఇద్దరు కొత్త వ్యక్తులు ఉంటారు కాబట్టి డిఫరెంట్ మైండ్ సెట్స్తోని డిఫరెంట్ కల్చర్ నుంచి ఒక ఇంటి కింద నివసించే క్రమంలో వాళ్ళు చదువుకోవడానికి టైం పడుతుంది. సో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు రపక్కన డైవర్స్ అప్లై చేసుకున్నాం అనుకో, ఇక ప్రతి ఒక్కరికి జీవితంలో ఇబ్బంది ఎదురవుతుంది, డైవర్స్కి వచ్చేస్తారని చెప్పేసి పెళ్ళైన 1 year వరకు డైవర్స్ అప్లై చేయడానికి లేదు అనేది ఒక కండిషన్ పెడితే, వాళ్ళకి ఏమన్నా ఆలోచన ఉన్నా కూడా అరే ఈ వ్యక్తితో నాకు పడతాను లేదు చెట్ అని గొడవలు అయ్యి అన్నప్పుడు ఏమైనా ఆలోచన ఉన్నా కూడా అరే 1 year తర్వాత అంట కదా అని చెప్పేసి 1 year వరకు కలిసి ఉండే అవకాశం ఉంటే ఈ లోపు హ్యాబిచ్యూటెడ్ అయిపోతారు వాళ్ళిద్దరు. ఒకరికొకరికి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, పెద్దవాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి వాళ్ళు మారే ఛాన్స్ ఉంటుంది. అందుకే పెళ్ళైన 1 year వరకు డైవర్స్ అప్లై చేయడానికి లేదు అనేది ఒక రూల్ పెట్టారు. ఓకే, ఇది రూలు. ఎగ్జామ్షన్ ఏంది, పెళ్ళైన తెల్లారు కూడా డైవర్స్ అప్లై చేసుకోవచ్చు. మరి రూల్ బాగానే పెట్టినావు, పెళ్ళైన 1 year సేపు డైవర్స్ అప్లై చేసిన రూల్ పెట్టినావు. మరి నాకేమైనా ఎమర్జెన్సీ వస్తే పక్కన పెళ్ళైన అమ్మాయికి, అంటే మీకు ప్రాక్టికాలిటీ చెప్తున్నా, పెళ్ళైన అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండడం తెలిసింది, ఇల్లీగల్ కనెక్షన్ ఉందని తెలిసింది, అప్పుడు నేను అప్లై చేసుకోవద్దా? అంటే నేను పెళ్ళి ఒక ఆశతో చేసుకున్నా, అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ ఉందో అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉందో అని తెలిసింది, ఇద్దరు రిలేషన్షిప్లు ఉన్నారని తెలిసింది, అప్పుడు నేను అప్లై చేసుకోవద్దా? అంటే 1 year సేపు ఆ బాధ అనుభవించుకుంటాను వల్ల. రపక్కన పెళ్ళైనప్పుడు అబద్ధాల మీద పెళ్ళిళ్ళు చేసిండ్రు, లేకపోతే మోసాలు చేసి పెళ్ళిళ్ళు చేసిండ్రు, లేకపోతే ఏమైనా రోగాలు ఉండి పెళ్ళిళ్ళు చేసిండ్రు. రపక్కన ఇప్పుడు మాకు ఎదురయ్యే క్వశ్చన్స్, ఒక అమ్మాయికి మూర్ఛ రోగం ఉంది, రపక్కన పడిపోతుంటుంది, పెళ్ళి చేసిండ్రు, పెళ్ళైన తెల్లరే ఆమె ఎడబడతాడు పడిపోవడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆమెకి ఏమన్నా అయి చనిపోతే ప్రాబ్లం కదా. మరి అట్లాంటప్పుడు నేను 1 year ఏడాగుతా, ఆగలేను కదా. సో మీరు పెళ్ళి అయిన తర్వాత మీరు మోసాలతో కానీ అబద్ధాలతో కానీ, లేకపోతే ఇట్లాంటి ఏదైనా మనకు ఇల్లీగల్ కనెక్షన్స్ పెట్టుకోవడం కానీ, ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకోవడం కానీ, ఏమన్నా రోగాలు దాచి పెళ్లి చేసుకోవడం కానీ, ఇట్లాంటివి చేసినప్పుడు కొన్ని సందర్భాలలో ప్రెగ్నెన్సీ అయినప్పుడు పెళ్లి చేస్తారు. కొన్ని కేసులు ఉంటాయి మా దగ్గర. సో మరి అట్లాంటప్పుడు పెళ్లి చేసిన వ్యక్తి ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంటాడు, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని పెళ్లి చేసుకున్నప్పుడు, పెళ్లి చేసుకున్న భార్య కానీ భర్త కానీ మోసాలు చేసో లేకపోతే అవి చేసుకున్నప్పుడు వాళ్ళు 1 year సేపు భరించలేరు దాన్ని. ఓకే, కొందరికి సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది, చెప్పకుండా పెళ్లి చేస్తారు, చేసిన తర్వాత తెలుస్తుంది వీళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లం ఉందని. అట్లాంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఎగ్జామ్షన్స్ ఉంటాయి అన్నట్టు, కొందరికి ఇంపార్టెన్సీ ఉంటుంది. మరి ఇంపార్టెన్సీ ఉన్న తర్వాత ఇక పెళ్లి చేసుకునే ఏం ఫైదా? సో ద కండిషన్ ఏంటంటే జనరల్ రూలు పెళ్ళైన తర్వాత 1 year వరకు డైవర్స్ అప్లై చేయడానికి లేదు. కానీ నీకేమైనా ఇబ్బంది ఎదురైతే, అంటే ఆ 1 year కూడా ఈ అమ్మాయితో నేను కలిసి ఉండలేను, ఈ 1 year సేపు నేను ఆగలేను, నాకు ఎమర్జెన్సీ ఉంది, నాకు డైవర్స్ ఏంటంటే నువ్వు పెళ్ళైన తెల్లారు కూడా వేసుకోవచ్చు. ఒకవేళ ఇట్లాంటి కేసెస్లో కొన్ని ఎగ్జామ్షన్స్ మధ్యలో ఒకవేళ డివోర్స్కి అప్లై చేసుకున్నారనుకోండి, అతను అబ్బాయి ఏమైనా మళ్ళీ అమ్మాయికి ఏమైనా అంటే డబ్బులు ఇచ్చేది ఏమైనా ఉంటుందా?
అది డిఫరెంట్ ఆస్పెక్ట్. అది ఒక అమ్మాయికి డబ్బులు ఇవ్వాలా వద్దా, ఇలాంటి కండిషన్స్ ఒక కండిషన్ ఎట్లా చెప్తాం మనం? ఎలాంటి కండిషన్ ఏం చెప్తాం? మోసం చేసి పెళ్లి చేసుకుందాం అనుకుందాం, అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ చేస్తాం. అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ చేస్తే ఒకవేళ మనం సక్సెస్ అయినాం అనుకో, ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అట్లా అది డిఫరెంట్, పర్సన్ టు పర్సన్, కేస్ టు కేసు ఉంటుంది. ఓవరాల్గా క్వశ్చన్ ఏంది అంటే, పెళ్ళైన తర్వాత ఎంత కాలంలో డైవర్స్ అప్లై చేయొచ్చు, చట్టం ఏం చెప్తుంది, ప్రాక్టికాలిటీ ఏముందనేది పాయింట్. చట్టంలో 1 year చెప్తున్నా కూడా ప్రాక్టికాలిటీకి వచ్చారికి ఏంటంటే, నువ్వు 1 day తర్వాత కూడా డైవర్స్ చేసుకునే అధికారం నీకు ఉన్నది అంటున్నాం మనం. రైట్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.